హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దాట్ తెలుగు పాలిమాన్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు టు నెవర్ మిస్ అవుట్ మై అప్డేట్స్. సో ఈరోజు మనం సూర్య నమస్కారాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ టైం మనం ఫ్లెక్సిబిలిటీలో సిట్టింగ్ పోస్చర్స్ చూసాము, అందరూ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. అండ్ సూర్య నమస్కారాస్కి వచ్చేసరికి ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ ఇన్ యోగా. డైలీ మీరు సూర్య నమస్కారం ఒకటే చేసేసి ఫుల్ బాడీ వర్కౌట్ అయ్యింది అని బల్లగుద్దినట్టు చెప్పొచ్చు, ఫుల్ కాన్ఫిడెంట్గా. మనం పతంజలి సూర్య నమస్కారాస్ ఫాలో అవబోతున్నాం. సో సూర్య నమస్కారాస్ కంటే ముందు మనం బేసిక్గా కొంచెం వర్కౌట్ చేయాలి. అది హెవీ వర్కౌట్ అయి ఉండాలి. మనం పతంజలి యోగాలో అయితే గణపతి నమస్కార చేస్తాం. గణపతి నమస్కార అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ 21 సిటప్స్ అనమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ రెడీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గణపతి నమస్కారాకి 1 ఫుట్ డిస్టెన్స్లో మీరు కాలు పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన, అండ్ టంగ్ వచ్చేసి క్రేచక ముద్రలో పెట్టాలి. క్రేచక ముద్ర అంటే టిప్ ఆఫ్ ద టంగ్ టాప్ ఆఫ్ ద మౌత్ని టచ్ అయి ఉండాలి. ఇట్లా కర్ల్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ దెన్ క్రేచక ముద్రలో పెట్టుకున్నాక ఇన్హేల్ చేసుకుంటూ కూర్చోవాలి, ఎక్స్హేల్ చేసుకుంటూ లెగవాలి. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఒక శ్లోకం, ఒక మంత్రం యాక్చువల్లీ. ఓం గం గణపతయే నమః. ఇన్హేల్ చేసుకుంటూ కూర్చోవాలి, ఎక్స్హేల్ చేసుకుంటూ లెగవాలి. టంగ్ క్రేచక ముద్రలో మాత్రం స్కిప్ చేయొద్దు. కమాండ్స్ ఇవ్వడానికి నేను జస్ట్ మాట్లాడుకుంటూ చెప్తున్నాను. టంగ్ క్రేచక ముద్ర. ట్వంటీ సిటప్స్ అయిపోయినాక రిలీజ్ యువర్ టంగ్ ఫ్రమ్ క్రేచక ముద్ర. హ్యాండ్స్ వెనకాల ఇంటర్లాక్ చేసుకుని టచ్ యువర్ చిన్ టు యువర్ చెస్ట్. రిలాక్స్ ఇన్ దిస్ పొజిషన్. మీ బ్రీతింగ్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోండి. హెవీ బ్రీతింగ్ వచ్చింటే ఒక 2-3 సెకండ్స్ రిలాక్స్ అయినాక నా వి గెట్ స్టార్టెడ్ విత్ సూర్య నమస్కారాస్. సో గణపతి నమస్కారం అయిపోయినాక డైరెక్ట్గా సూర్య నమస్కారాస్తో స్టార్ట్ అవుదాం. సో నేను ఇవాళ శ్లోకాలతో పాటు చెప్పిస్తున్నాను. అండ్ లాస్ట్ వరకు చూస్తే కనుక లాస్ట్లో ఈచ్ ఆసన బ్రేక్అవుట్ అండ్ ఆల్టర్నేటివ్ పోస్చర్ చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. First, stand in Tadasana Sthiti, legs together, thighs and your buttock region active, hands into Namaskara Sthiti, close your eyes. Om Hiranmayena Patrena Satyasyapi Hitam Mukham तत्वं पोषन्न पारुणो सत्यधर्माय दुष्टये ध्येयः सदा सवित्रमण्डलमध्यवर्ती नारायण सरसिजासनसन्निविष्टः केयूरवान् मकरकुण्डलवान् किरीटी हारी हिरण्मयवपत्रुतशङ्खचक्रः. ओम राम मित्राय नमः. समस्थिति. ఊర్ధ్వహస్త నమస్కారాసన. ఫస్ట్ హ్యాండ్స్ పైకి రేస్ చేసుకుని స్లైట్గా వెనక్కి బెండ్ అవ్వాలి, నాట్ ఎ డీప్ బెండ్, స్లైట్గా వెనక్కి. అండ్ యువర్ విజన్ టువర్డ్స్ యువర్ సీలింగ్.
exhale, bend forward, Uttanasana. Right leg forward, Ekapada Prasaranasana. Adho Mukha Svanasana. Bend your knees forward, Shadangasana. Elbows వెనక్కి bend చేసుకుంటా. Touch your chin and press to the ground. Ashtanga Panipadasana. Bhujangasana. Adho Mukha Svanasana. Left leg forward, Ekapada Prasaranasana. Uttanasana. Urdhva Hasta Namaskarasana. Samasthiti. Namaskarasana. ఇది 1 సైకిల్ కంప్లీట్ చేస్తుంది. ఇలాగే ఇంకా 12 రిపీట్స్ అయిపోతున్నాం. టోటల్ 13 కౌంట్స్ చేస్తాం. సో ఓం హ్రీం రవయే నమః. సమస్థితి. ఊర్ధ్వహస్త నమస్కారాసన. ఉత్తానాసన. Left leg forward, Ekapada Prasaranasana. Adho Mukha Svanasana. Bend your knees, drop them down onto the mat. Shadangasana. Ashtanga Panipadasana. Bhujangasana. Adho Mukha Svanasana. Right leg forward, Ekapada Prasaranasana. Uttanasana. Urdhva Hasta Namaskarasana. Samasthiti. Namaskarasana. Om Dhum Suryaya Namaha. Samasthiti. Urdhva Hasta Namaskarasana. Uttanasana. Right leg forward, Ekapada Prasaranasana. Adho Mukha Svanasana. Shadangasana. Ashtanga Panipadasana. Bhujangasana. Adho Mukha Svanasana. Left leg forward, Ekapada Prasaranasana. Uttanasana. Urdhva Hasta Namaskarasana. Samasthiti. Namaskarasana. Om Hraim Bhanave Namaha. Urdhva Hasta Namaskarasana. Uttanasana. Left leg forward, Ekapada Prasaranasana. Adho Mukha Svanasana. Shadangasana. Ashtanga Panipadasana. Bhujangasana. Adho Mukha Svanasana. Right leg forward, Ekapada Prasaranasana. Uttanasana. Urdhva Hasta Namaskarasana. Samasthiti.
నమస్కారాసనం. ఇప్పటి వరకు ఆసనాలు నేమ్స్తో చేసాం కదా. ఇప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ని బట్టి వెళ్దాము. పూరక అంటే ఇన్హేల్, ప్రేచక అంటే ఎక్స్హేల్, పూరక కుంభక అంటే ఇన్హేల్ చేసి ఐస్ క్లోజ్, రేచక కుంభక అంటే ఎక్స్హేల్ అండ్ ఐస్ క్లోజ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓం హ్రౌం ఖగాయ నమః. సమస్థితి. పూరక, రేచక, రైట్ లెగ్ ఫార్వర్డ్, పూరక, రేచక, పూరక, రేచక కుంభక, పూరక, రేచక, left leg forward, పూరక, రేచక, పూరక, రేచక, పూరక కుంభక. ఓం రః పూష్ణే నమః. సమస్థితి. పూరక, రేచక, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పూరక, రేచక, పూరక, రేచక కుంభక, పూరక, రేచక, రైట్ లెగ్ ఫార్వర్డ్, పూరక, రేచక, పూరక, రేచక, పూరక కుంభక. 6 cycles కంప్లీట్ అయినాయి. ఇంకా అనదర్ 7 cycles. ఓం రాం హిరణ్య గర్భాయ నమః. సమస్థితి. పూరక, రేచక, రైట్ లెగ్ ఫార్వర్డ్, పూరక, రేచక, పూరక, రేచక కుంభక, పూరక, రేచక, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, పూరక, రేచక, పూరక, పూరక కుంభక. ఓం హ్రీం మరీచయే నమః. సమస్థితి. పూరక, రేచక, left leg forward, పూరక, రేచక, పూరక, రేచక కుంభక, పూరక, రేచక, right leg forward, పూరక, రేచక, పూరక, రేచక, పూరక కుంభక.
సో ఇప్పుడు వరకు బ్రీతింగ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు విజన్ చూసుకుందాం. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. సమస్థితి. భ్రూ మధ్య దృష్టి or towards your ceiling. नासिकाग्र दृष्टि towards the tip of your nose. Right leg forward. भ्रू मध्य दृष्टि towards the ceiling. नासिकाग्र दृष्टि. సమదృష్టి. సమదృష్టి అంటే నెక్ నార్మల్ జనరల్ ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్లో స్ట్రెయిట్ విజన్. అంతరదృష్టి. అంతరదృష్టి మీన్స్ క్లోజ్ యువర్ ఐస్, పుష్ యువర్సెల్ఫ్ ఫార్వర్డ్. భుజంగాసన. భ్రూ మధ్య దృష్టి. नासिकाग्र दृष्टि. लेफ्ट लेग फॉरवर्ड. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. भ्रू मध्य दृष्टि. समदृष्टि. अंतरदृष्टि. ओम ह्रैं सवित्रे नमः. समदृष्टि. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. लेफ्ट लेग फॉरवर्ड. एक पाद प्रसरणासन. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. समदृष्टि. अंतरदृष्टि. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. राइट लेग फॉरवर्ड. एक पाद प्रसरणासन. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. भ्रू मध्य दृष्टि. समदृष्टि. अंतर. ओम नमो अर्काय नमः. समस्थिति. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. राइट लेग फॉरवर्ड. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. समदृष्टि. अंतरदृष्टि. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. लेफ्ट लेग फॉरवर्ड. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. भ्रू मध्य दृष्टि. समदृष्टि. अंतरदृष्टि. ओम ब्रह्म भास्कराय नमः. समस्थिति. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. लेफ्ट लेग फॉरवर्ड. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. समदृष्टि. अंतरदृष्टि. भ्रू मध्य दृष्टि. नासिकाग्र दृष्टि. राइट लेग फॉरवर्ड. भ्रू मध्य दृष्टि.
नासिकाग्रदृष्टि, भ्रूमध्यदृष्टि, समदृष्टि, అంతరదృష్టి. ఇప్పుడు లాస్ట్ సైకిల్ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు లాస్ట్ సైకిల్లో ఈచ్ పోస్టర్ మినిమం 5 సెకండ్స్ అన్న హోల్డ్ చేసుకోండి. ఇవాళకైతే నేను ఈచ్ పోస్టర్ బ్రేక్అవుట్ చెప్తున్నాను ఫైనల్ సైకిల్లో. ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః. సమస్థితి. ఊర్ధ్వహస్త నమస్కారాసన. ఇది ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కువ బ్యాక్ బెండ్ అవ్వద్దు, సింపుల్ వన్. నెక్స్ట్ ఉత్తానాసనకి దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. ఫస్ట్, మీకు ఫ్లోర్ టచ్ అవ్వట్లేదు అంటే ట్రై టు టచ్ యువర్ టోస్. ఈవెన్ ఇఫ్ దట్స్ నాట్ పాసిబుల్, slightly bend your knees, place your forearms beside your feet. Just tips touch అయినా చాలు. and slowగా hands కి down push చేసుకుంటూ try to reach your forehead to your knee. ఇది ఫైనల్ పోస్చర్. నీని ఓకే. ఇదే ఆల్టర్నేటివ్ పోస్చర్స్. పాదాంగుష్ట అన్నా చేయొచ్చు, లేదు ఫ్లోర్ పైన అన్న టచ్ చేయొచ్చు. or else you can even hold your ankles and keep your back straight. స్లోగా డెవలప్ చేసుకుంటూ లెంత్ పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఏకపాద ప్రసరణాసన. రైట్ లెగ్ ఫార్వర్డ్. దీంట్లో నీ అండ్ యాంకిల్ ఒకే లైన్లో ఉండాలి. వెనకాల కాలు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి పైకన్నా పెట్టుకోవచ్చు, టో టచ్ చేసి. ఆర్ ఎల్స్ నీ కింద కన్నా జాయిన్ చేసుకోవచ్చు. మనకి పుల్ అనేది ఇక్కడ అండ్ ఇక్కడ ఫీల్ అవుతుంది, ఒక స్ట్రెచ్ ఫీల్ అవుతుంది కరెక్ట్గా చేస్తే. అండ్ విషన్ అప్వర్డ్. కంప్లీట్ హ్యాండ్ ఇలా టచ్ చేయొద్దు, జస్ట్ టిప్స్ ఆఫ్ యూర్ ఫింగర్. నెక్స్ట్ అధోముఖ శ్వానాసన. కంప్లీట్ ఇట్లా ఫుట్ మీకు కింద టచ్ అవ్వట్లేదు, మీ హీల్ కింద టచ్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ఓకే టు బీ ఆన్ యువర్ టోస్. ఇది కూడా కష్టం అనిపిస్తే యూ కెన్ కీప్ యువర్ నీస్ బెండ్. నీస్ బెండ్ చేయొచ్చు, బట్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. నెక్స్ట్ బెండ్ యువర్ నీస్, డ్రాప్ దెమ్ ఆన్ టు ద మ్యాట్. షడంగాసన. ఇందులో షోల్డర్, ఎల్బో అండ్ బ్రెస్ట్ ఒకే లైన్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అష్టాంగ పనిపాదాసన. డైరెక్ట్గా మన ఎల్బోని ప్రెస్ చేసుకుంటూ చెస్ట్ అండ్ చిన్ టచ్ అయ్యేలాగా వెళ్ళాలి. ఇది అవ్వట్లేదంటే కంప్లీట్ బోర్లో పడుకునేసి ప్లేస్ యువర్ హ్యాండ్స్ బిసైడ్ యువర్ చెస్ట్ and then raise your tummy up. Ashtanga Panipadasana ante 8 parts of your body touching to the ground. In this case, it's either your chin or forehead ni kuda touch cheyotchu, but forehead kante chin chaala effective ga untundi. Your forearms, your toes, your knees, your chest. Total 8 parts of your body touching the ground. And then ఇక్కడ నుంచి పుష్ ఫార్వర్డ్ అండ్ అప్ ఇంటూ భుజంగాసన. భుజంగాసన చేసేటప్పుడు హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ పెట్టొద్దు, కీప్ యువర్ ఎల్బో స్లైట్లీ బెంట్ అండ్ విషన్ అప్వర్డ్. గోముఖ శ్వానాసన. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఏకపాద ప్రసరణాసన. उत्तानासना. ऊर्ध्वहस्त नमस्कारासना. समस्थिति नमस्कारासना. स्तोत्र. आदित्यस्य नमस्कारा हे कुर्वन्ति दिने दिने
आयुर्विघ्नाबलं वीर्यं तेजस्तेषां च जायते। ॐ नमो भगवते सूर्यनारायणाय। ॐ नमो भगवते सूर्यनारायणाय। ॐ नमो भगवते सूर्यनारायणाय नमः। भूस्तुति। समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे। 1 step forward తీసుకుని 3 times భూనమనం. చూసారు కదా సూర్య నమస్కారాస్ విత్ కరెక్షన్స్ అండ్ శ్లోకాస్. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీడియో లెంది అవడం వల్ల శవాసన ఈ వీడియోలో చూపించట్లేదు, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. అండ్ ఈ లాంగ్ వీడియోస్ అనేది ఇంతటితో లాస్ట్. నెక్స్ట్ నుంచి షార్ట్ వీడియోస్ అండ్ సింగిల్ పోస్టర్ బ్రేక్అవుట్ చూద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.